ప్రెగ్టాక్స్ ఛానల్కి ఘన స్వాగతం. ముఖేష్ అంబానీ గారి చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం ఇటీవలే అంగరంగ వైభవంగా జరిగిన విషయంతో పాటు ప్రపంచంలోనే ఈ వివాహం అత్యంత ఖరీదైన వివాహంగా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. ప్రపంచాన్నే జయించిన అపర కుబేరుడిగా, రిలయన్స్ ఇండస్ట్రీ అధినేతగా కొన్ని లక్షల మందికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన అంబానీ కుటుంబం అంటే ఎంతో మందికి ఆదర్శం. అలాంటి కుటుంబంలో జరిగిన పెళ్లికి ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల ప్రముఖులు హాజరయ్యి నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు. భారతదేశానికి సంబంధించి అయితే రాజకీయం, సినీ రంగం, క్రీడా రంగం, వ్యాపార రంగం, ఆ రంగం ఈ రంగం అని లేకుండా అన్ని రంగాల నుంచి సెలబ్రిటీలు విచ్చేయడంతో అంబానీ ఇంట జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఏ వీడియో బయటకు వచ్చినా నిమిషాల్లోనే కోట్ల వ్యూస్ పొందుతూ ఉండడం విశేషం. ఈ నేపథ్యంలో చిన్న కోడలు రాధికా మర్చెంట్ గారి గురించి ఎన్నో వీడియోలు వస్తున్నప్పటికీ ముఖేష్ అంబానీ గారి పెద్ద కోడలు శ్లోకా గారి గురించి మాత్రం ఇంటర్నెట్లో చాలా తక్కువ సమాచారం మాత్రమే ఉండడంతో ముఖేష్ అంబానీ గారి పెద్ద కుమారుడు ఆకాష్ గారి భార్య శ్లోకా గారి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలోనూ నెలకొన్న నేపథ్యంలో శ్లోకా గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్లోకా గారు 1990 జూలై 11న ముంబైలో ప్రముఖ వజ్రాల వ్యాపారి రసల్ మెహతా గారు మరియు ప్రముఖ జ్యువెలరీ డిజైనర్ మోనా మెహతా గారి దంపతులకి ఆఖరి కుమార్తెగా జన్మించారు. శ్లోకా గారికి ఒక అన్నయ్య విరాజ్ గారితో పాటు ఒక అక్క దియా కూడా ఉన్నారు. తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని ముంబైలోనే ఉన్న ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో పూర్తి చేసిన శ్లోకా గారికి హై స్కూల్లో ఉండగానే ముఖేష్ అంబానీ గారి పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ గారితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు క్లాస్మేట్స్ కూడా కావడం గమనార్హం. ఆకాష్ గారు 1991 అక్టోబర్ 23న జన్మించారు. అంటే ఆకాష్ గారి కంటే శ్లోకా 1 సంవత్సరం 3 నెలలు పెద్దవారు కావడం విశేషం. హై స్కూల్ రోజుల్లోనే శ్లోకా గారు మాట్లాడే విధానం, ఆమెలో ఉన్న సేవాగుణం గమనించిన ఆకాష్ గారు ఆమె పట్ల ఆకర్షితులయ్యారు. అయినప్పటికీ చాలా కాలం పాటు తన ప్రేమను మనసులోనే దాచుకున్నారు. అయితే మొత్తం మీద స్కూల్ ఫైనల్కి రావడంతో 2009లో అంటే 12వ తరగతిలో ఉండగా శ్లోకా గారికి తన మనసులో ఉన్న ప్రేమని వ్యక్తపరిచారు ఆకాష్. అయితే శ్లోకా గారికి కూడా ఆకాష్ గారి గురించి పూర్తి అవగాహన ఉండడంతో ఆయన తన ప్రేమ గురించి చెప్పగానే శ్లోకా ఒప్పేసుకోవడం ఆకాష్ గారిని ఎంతో ఆనందపరిచింది. అమెరికాలో ఉన్న న్యూజెర్సీలో ప్రిన్స్టౌన్ యూనివర్సిటీ నుంచి ఆంథ్రపాలజీలో డిగ్రీ కోర్సును పూర్తి చేసిన శ్లోకా గారు ఆ తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్సెస్ నుంచి లాలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. ట్రావెలింగ్ని, మ్యూజిక్ని ఎంతగానో ఇష్టపడే శ్లోకా గారికి చిన్ననాటి నుంచి సామాజిక స్పృహ చాలా ఎక్కువని చెప్పాలి. ఆ కారణంగానే కనెక్ట్ ఫర్ అనే ఒక ఎన్జిఓని ప్రారంభించి దేశవ్యాప్తంగా తన సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు శ్లోకా. కనెక్ట్ ఫర్ సంస్థలో ప్రస్తుతం దాదాపు 77,000 మంది వాలంటీర్లు ఉండడం విశేషం. వారు ఈ సంస్థ ద్వారా అన్ని రంగాల్లో కూడా డబ్బుతో కాకుండా శ్రమనే పెట్టుబడిగా పెట్టి ప్రత్యేకించి వీకెండ్స్లో ఏదైనా సమాజానికి ఉపయోగపడే పనులు చేసి డబ్బుని ఆదా చేయడం అనే ఒక వినూత్నమైన ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటి వరకు కొన్ని వేల మందికి సేవలు అందించినప్పటికీ కూడా ఎప్పుడూ ప్రచారాన్ని కోరుకోకుండా పనిచేయడమే ముఖ్యమని భావిస్తారు శ్లోకా. శ్లోకా గారి తండ్రి రసల్ మెహతా గారు తన సంస్థ అయిన రోజీ బ్లూ డైమండ్స్ ఎండీగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద డైమండ్ ట్రేడింగ్ కంపెనీల్లో రసల్ గారి కంపెనీ ఒకటని చెప్పుకోవచ్చు. అందుకే ఆయన అందరూ డైమండ్ కింగ్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తూ ఉంటారు. శ్లోకా గారు హై స్కూల్ వయసులోనే ప్రేమలో పడినప్పటికీ ఆ విషయాన్ని ఎంతో గోప్యంగా, రహస్యంగా ఉంచారు. అయితే శ్లోకా గారు, ఆకాష్ గారు ఈ విషయాన్ని తమ కుటుంబ పెద్దలతో మాత్రం వెంటనే చెప్పేశారు. ఇరు కుటుంబాలు కూడా ముందు చదువును పూర్తి చేయండి, ఈ విషయం అప్పుడే బయటికి రావడం మంచిది కాదు అని సూచించడంతో ఇద్దరు కూడా తమ ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లడం జరిగింది. వారిద్దరూ భౌతికంగా ఒకరికొకరు దూరంగా ఉన్నప్పటికీ కూడా తమ మధ్య ఉన్న ప్రేమబంధాన్ని, సాన్నిహిత్యాన్ని మాత్రం కొంచెం కూడా తగ్గనివ్వలేదు. వారి ప్రేమలో నిజాయితీని గమనించిన ఇరు కుటుంబాల పెద్దలు 2018 మార్చి 24న ఎంతో వైభవంగా గోవాలో ఆకాష్ గారు శ్లోకా గారి నిశ్చితార్థం నిర్వహించారు. ఆ తర్వాత 2019 మార్చి 9న ముంబైలో ఉన్న జియో వరల్డ్ సెంటర్లో ఆకాష్ గారిని వివాహం చేసుకున్నారు శ్లోకా. 2015లో తన స్వచ్ఛంద సేవా సంస్థ కనెక్ట్ ఫర్ని స్థాపించిన శ్లోకా గారు 2020 డిసెంబర్ 10న కుమారుడు పృథ్వీకి, అలాగే 2023 మే 31న కుమార్తె వేదాకి జన్మనిచ్చారు. మొత్తం మీద 9 సంవత్సరాల ప్రేమబంధాన్ని వివాహబంధంగా మార్చుకున్న ఆకాష్ గారు, శ్లోకా గారు ఎంతో మందికి అప్పట్లో ఇన్స్పిరేషన్గా నిలిచారు. ముఖేష్ అంబానీ గారి కుటుంబం అంత స్థాయిలో కాకపోయినా ఆర్థికంగా శ్లోకా గారి కుటుంబం కూడా ఉన్నతమైనదే అని చెప్పచ్చు. శ్లోకా గారి కుటుంబ ఆస్తుల విలువ దాదాపు 2,000 కోట్ల మేర ఉంటుందని అంచనా కాగా ముఖేష్ అంబానీ గారి కుటుంబ ఆస్తుల విలువ 10 లక్షల కోట్లకు పైనే ఉండటం విశేషం. వివాహం తర్వాత ఆకాష్ గారు మరియు శ్లోకా గారుల దంపతులిద్దరూ కూడా అంబానీ కుటుంబానికి చెందిన 27 అంతస్తుల భవనం యాంటీలియాలోనే తన అత్తమామలతో కలిసి ఉంటున్నారు. యాంటీలియాలో మొత్తం తమ 168 కార్లకి పార్కింగ్, సినిమా థియేటర్, స్విమ్మింగ్ పూల్, టెర్రస్ గార్డెన్, స్పా, హెల్త్ కేర్ సెంటర్, టెంపుల్, స్నో రూమ్, 10 లిఫ్ట్లు ఇలా
అన్ని ప్రపంచ స్థాయి అత్యుత్తమ సదుపాయాలు ఉండటం విశేషం. అంతేకాకుండా భూకంపం వచ్చినా కూడా కూలిపోకుండా తట్టుకొని నిలబడే విధంగా 2006 నుంచి 2010 మధ్యకాలంలో అంటే 4 ఏళ్ల పాటు ఈ భవనాన్ని అత్యుత్తమ రీతిలో నిర్మించారు. అత్త నీతా అంబానీ గారికి అన్ని విషయాల్లో ఎంతో సహకారంగా ఉండే శ్లోక గారు అంబానీ గారి కుటుంబంలో అందరికీ ఎంతో ఇష్టమైన వ్యక్తి అని చెప్పొచ్చు. దానికి కారణం సాటివారికి కష్టమంటే కరిగిపోయి వారికి ఎలాగైనా సహాయపడే ఆమె మంచి గుణమనే చెప్పొచ్చు. శ్లోక గారి మొదటి ఉద్యోగం తన తండ్రి సారథ్యంలోని రోసీ డైమండ్స్లో అనే చెప్పాలి. రోసీ డైమండ్స్కి మొత్తం 7 దేశాల్లో 12 ఆఫీసులున్నాయి. మొత్తం మీద 70,000 కోట్ల రూపాయల వ్యాపారం చేసే ఆ సంస్థ ద్వారా డైమండ్స్ మాత్రమే కాకుండా మీడియా, రియల్ ఎస్టేట్, రిటైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ లాంటి ఎన్నో విభాగాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు శ్లోక గారి కుటుంబం. శ్లోక గారు న్యాయశాస్త్రంలో మాస్టర్ డిగ్రీ చేస్తే ఆకాష్ గారు ఎకనామిక్స్ విభాగంలో డిగ్రీ పూర్తి చేశారు. ఆయన 2022 జూన్ 27న రిలయన్స్ జియో చైర్మన్గా, అలాగే 2023 ఆగస్టు 28న రిలయన్స్ ఇండస్ట్రీస్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కూడా బాధ్యతలు స్వీకరించి తండ్రికి తగ్గ తనయుడిగా ఎంతో బాధ్యతగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. ముఖేష్ అంబానీ గారి పెద్ద కుమారుడు కోడలిది కూడా ప్రేమ వివాహం కాగా, చిన్న కుమారుడు కోడలిది కూడా ప్రేమ వివాహమే. అంతేకాకుండా ఇద్దరు కోడళ్ళు కూడా ఆర్థికంగా ఉన్నత కుటుంబాల నుంచే రావడం, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి కలిగి ఉండడం. అన్నింటికంటే ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ముఖేష్ అంబానీ గారి పెద్ద కోడలు, చిన్న కోడలు ఇద్దరూ కూడా ఆయన ఇద్దరు కుమారుల కంటే వయసులో కొంచెం పెద్దవాళ్లే కావడం గమనార్హం. ముఖేష్ అంబానీ గారి ఇద్దరు కోడల్ని ఎంతో మంది పోలుస్తున్నారు. ఇద్దరిలో ఎవరెక్కువ చదువుకున్నారు, ఎవరెక్కువ ఆస్తిపరులు, ఎవరెక్కువ అందంగా ఉన్నారు, ఇలా ఎన్నో విషయాల్లో. అయితే ఆ విధమైన పోలిక సరైనది కాదని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరి వ్యక్తిత్వం వారిది. మొత్తం మీద ముఖేష్ అంబానీ గారి కుమారులు, కోడళ్ళు ఎప్పుడు హాయిగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇదండి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రవీణ్.